ఉన్న ప్రజలు ఇక్కడ ఒకటండి. టీడీపీ కార్యాలయం మీద అంత దారుణంగా దాడి చేసి వాహనాలు దగ్ధం చేసి ఫర్నిచర్ దగ్ధం చేసి అలానే పట్టాభి లాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీదే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి ఆయన అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి ఇంత స్పష్టంగా కళ్ళ ముందు కనబడతా ఉంటే టీడీపీ కార్యాలయం మీద దాడి చేసింది అవాస్తవమా? వాహనాలు ధ్వంసం చేసింది అవాస్తవమా? ఇంకేంటి సమాచారం మీకు కావాల్సింది? సాక్షులు ఎవరు దాంట్లో? కార్యాలయంలో ఉన్నవాళ్లే కదా సాక్షులు. ఆ సాక్షులను బెదిరించే వరకు మనం ఆగామంటే దాన్ని ఏమనాలి? వెంకటేశ్వర గారు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే నీ ఆఫీసులో దాడి చేసి అంత దారుణంగా చేసి ఆనాడు కంప్లైంట్ ఇచ్చినా ప్రాపర్గా విచారణ చేయకపోతే రీఇన్వెస్టిగేషన్ చేసి అందరినీ సీన్లోకి తీసుకురాలేదా? రీఇన్వెస్టిగేషన్ చేసి వంశీని ఎందుకు ముద్దాయిగా పెట్టావు? ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టే 88 మందిని కేసులో పెట్టావు. వంశీని కూడా ముద్దాయిగా చూపించావు. అంటే ప్రైమఫేసి ఎవిడెన్స్ ఉందనే కదా, లేకుండా ఎలా పెడతావు ముద్దాయిగా? అసలు ఎందుకు? ఇంకొక అర్థం కాని సమస్య ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ముందస్తు బెయిల్ తెచ్చేసుకుంటున్నారు? అసలు దాంట్లో ఎవరు మిస్టేక్ జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిద్రపోతుందా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధారాలు సేకరించకుండా ఉందా? ఉత్తెత్తి కేసులు పెడుతుందా? మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా అక్రమంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయమంటలా ఎవరు ప్రజలు కూడా, మేధావులు కూడా ఆ విధంగా మాట్లాడట్లా. కానీ ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు చేపట్టడంలో జాప్యం చేస్తున్నారు. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, మన టీవీలో అనేక సార్లు చర్చించాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద. ఆయన సీఎంగా ఉండగా నేరం చేశారంటున్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం ఆయన్ని నియమించిన వ్యక్తి గవర్నర్ కాబట్టి గవర్నర్ అనుమతి లేకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు విచారణ ఎలా జరుపుతారు, అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించాం. ప్రస్తుతం అదే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది విచారణకి. మరి మినిస్టర్సు జగన్మోహన్ రెడ్డి మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం కదా, ఆయన పాత్ర ఉందని చెప్పాం కదా. ఎస్టేట్ విచారణ కూడా అనుమతి ఎక్కడ తీసుకున్నారు? తీసుకున్నామని చెప్పండి ప్రజలకి, కొద్దిగా తృప్తి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరపాలంటే వితౌట్ గెటింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్, నో, ఏ పోలీసు కూడా విచారణ కానీ ఎంక్వైరీ కానీ చదవడానికి అవకాశమే లేదు. ఏమి నిరూపిస్తావు ప్రాథమిక సాక్ష్యాధారాలు? విచారణకు అనుమతి తీసుకో, విచారించు, ఉన్నాడో లేదో నిర్ధారించు. ఆ ప్రయత్నం చేసినట్లుగా ఎక్కడ కనుచూపు మేరలో నాకు కనపట్టలేదు. ఒకవేళ ఉంటే అది ప్రజలకు చెప్పండి. ఇదిగో మేము ఈ ప్రకారం చేస్తున్నాము కాబట్టి 17A అనుమతి కోసం పెట్టాము, అనుమతి రాగానే చట్ట ప్రకారంగా చేస్తామని చెప్పాలిగా మనం. ఇంతకాలం 9 నెలల పాటు అనుమతి తీసుకోవడానికి ఎందుకు విచారణ సంస్థలు నీరుగారిపోయినాయి, నిమ్మకు నీరెత్తినట్టున్నాయి? ఇక్కడ ఇంకా మీరు చెప్పినట్టు ఒక కరెక్ట్ అండి. అసలు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి తన మీద ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే దాంట్లో ఫిర్యాదుదారుని తీసుకెళ్లిపోయి అక్రమంగా నిర్బంధించేసి చంపుతామని బెదిరించి న్యాయస్థానంలోకి తీసుకెళ్లిపోయి ఎఫిడవిట్ ఇచ్చేసి నేను ఉపసంహరించుకున్నానంటే అది ఊరక ఉపసంహరణ అయిపోతా? దానికి చచ్చేంత ప్రొసీజర్ ఉంది. అది సంఘటన జరగకపోతే కేసు ఉపసంహరణ అయిపోద్ది. సంఘటన జరిగింది, వీడియో క్లిప్లింగ్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, స్పష్టంగా ఉన్నదా? అది చాలా ప్రాసెస్. కేసు తీసేయాలంటే ఈ వెళ్ళిపోయి ఎఫిడవిట్ మాత్రం తీసేరు. కానీ అక్కడి నుంచి విశాఖపట్నానికి వాడిని పంపించారు అని అంటే చివరికి తల్లి వచ్చి అయ్యా నా బిడ్డను కనబట్టలేదు, నా బిడ్డను కిడ్నాప్ చేసి బెదిరించి ఇలా చేశారు అని చెప్తే అప్పుడు పోలీసు వాళ్ళు ఇంటర్ఫేర్ అయితే విశాఖపట్నంలో ఆయన్ని గుర్తించారు, సత్యవర్ధన్. అక్కడి నుంచి తీసుకురావాల్సి వచ్చింది. అంటే అసలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే మా ప్రభుత్వమే కొనసాగుతుందనే భ్రమలో ఇంకా కొనసాగుతున్నారు. అయినా లేదురా బాబు, నీ ప్రభుత్వం, నీ హయాం లేదు, ఇక్కడ చట్ట ప్రకారం పనిచేస్తాము, ఇక్కడ విచారణ సంస్థలు నిర్బంధంగా పనిచేస్తున్నాయని చెప్పగలగాలి.
నా ఉద్దేశంలో అయితే